శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. మన ఊరు మా ఊరు అయిన గొల్లల మావిడ చల్లని సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం రేపు కనుల పండుగగా జరుగుతుంది. అందువల్ల మన మిత్రులందరికీ కూడా ఆ సూర్యనారాయణ స్వామి ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నేను నిత్యం ఆరాధించే ఆ లలితాదేవమ్మ వారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళ మన మిత్రులను ఉండాలని కోరుకుంటూ, మన మిత్రులందరికీ కూడా మరొక్కసారి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు రోజునామ సంవత్సర మాఘ శుద్ధ ఏకాదశి శనివారం. ఈరోజు ఫిబ్రవరి 8, 2025 తేదీ శనివారం. ఈరోజు దుర్మతం ఉదయం 8:05 వరకు ఉంది. వజ్రం తెల్లవారుజామున 3:38 5:11 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మృగశిర నక్షత్రం. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి మృగశిర నక్షత్రం ఎవరికి తారాబలం కలుగుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, ఆర్ద్ర, పునరసు, ఆశ్లేష, పొబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతార, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి మృగశిర అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి కూడా కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి శత్రువయం కలుగుతుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. మేన రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే మన మిత్రులందరికీ కూడా మరొకసారి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మావిడ.